వీళ్ళు చేస్తూనే ఉన్నారు, ఒప్పందం అన్ననే ఉన్నారు. అప్పుడే వాళ్ళు దాడులు చేయనే చేసిరు కదా. చూడండి, విరమణ ఉల్లంఘన, విరమణ ప్రకటించారు, ఉల్లంఘన చేసేసారు. కాల్పుల విరమణకు భారత్ పాక్ ఓకే, ఒప్పందం కుదిరిన గంటలోనే పాక్ ఉల్లంఘించింది. ఇదంతా దేనికోసం? నేనేం ఒప్పందం చేసుకోలే, భారతదేశమే మా దగ్గరకు వచ్చి అదయింది అని చెప్పడం కోసం వాడు ఈ డ్రోన్లు ఎగరేసిండు. నేను బలంగానే ఉన్నా అని చెప్పుకోవడం కోసం. ఇగో ఉల్లంఘనతో చీకటి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనతో శ్రీనగర్ లోని శనివారం రాత్రి లైట్లు ఆర్పేసినటువంటి దృశ్యం. ఏం జరిపిండు ట్రంప్? ఎందుకు చర్చలు జరిపిండు? పాకిస్తాన్కి అండగా ఎందుకు నిలిచిండు? ఇవన్నీ కూడా అర్థమైతేనే ఉన్నది. ఇగో మరి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నట్టా లేనట్టా? పాక్ దిగొచ్చిందా? పాకిస్తాన్ నమ్మక ద్రోహంపై భారత్ ఏం చేయబోతుంది? భారతీయులందరిలోనూ ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అది కాదు అసలు $1 మిలియన్ ప్రశ్న. మోడీ మన ఇందిరాగాంధీ అంత బలమైనోడా కాదా? ఇప్పుడటువంటి బీజేపీ ప్రభుత్వం, అప్పుడటువంటి కేంద్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం అంత బలమైందా కాదా? అంత ధైర్యం ఉందా లేదా అని ఇప్పుడు దేశం డిసైడ్ నిర్ణయించుకుంటుంది. ఇందిరాగాంధీకి ఒక మహిళా నాయకురాలుకున్నంత ధైర్యము మన మోడీ గారికి లేదా? నాడు ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్ ఇట్లనే తోక జాడిస్తా ఉంటే యుద్ధం చేసి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని ఒక దేశంగా మార్చింది. పాకిస్తాన్ మోకరిల్లింది, మోకాళ్ళ మీద కూర్చొని మేము కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటున్నాము, మేము బహిరంగంగా లొంగిపోయినామని చెప్పి సైనికులు లొంగిపోయారు మన దగ్గర. అంత బలమైనటువంటి చర్యకు అప్పుడు పాల్పడ్డది మన దేశం, అప్పుడు చేసింది. మరి ఇప్పుడు ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యం, ఒక మహిళా నాయకురాలకు ఉన్న ధైర్యం మన 56 ఇంచుల ఛాతీ మోడీ గారికి లేదా? దేశం ఆలోచించుకోవాలి. మనల్ని చంపినటువంటి ఉగ్రవాదులు దొరకలే, ఎవరు దొరకలే, ఏది కాలే.